శత్రువులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత సెక్యూరిటీ మధ్య వాళ్ళని దాటుకొని లేకపోతే ఎవరినో కొని మభ్యపెట్టో లేకపోతే ఇంత ఇంత చేసి రెక్కీ చేసో లేకపోతే ఇంకోటో చేసి ఫైనల్గా కాల్పులు జరుపుతున్నారు, లేకపోతే బాంబు బ్లాస్టులు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? పాకిస్తాన్లో ఉన్నారు కదా హిందువులు, వాళ్ళని చేసుకోవచ్చు కదా అని చాలా గొప్ప ప్రశ్న వేస్తున్నారండి. అది పూర్తిగా అవగాహన లేకపోవడం అండి అది. ఎందుకంటే పాకిస్తాన్ ఏర్పడినప్పుడు దాంట్లో ఒక మండల్ గారు అనే ఒక వారు ఫైనాన్స్ మినిస్టర్ లా మినిస్టర్గానే ఉండేవారు. జనాభా ప్రకారం కూడా చూసుకుంటే దగ్గర దగ్గర 20% హిందువులు ఉండేవారు అప్పుడు 1947లో. ఇప్పుడు లెస్ దెన్ 1%. అక్కడ ఇంకా హిందువులు లేరు, వాళ్ళని ఎవరిని ఏం చేయలేరు. ఇంకా మిగిలిందేది ఇదే. సో ఇందాక కారణాలు చెప్పింది కూడా అదే మీకు. ఎందుకంటే ఇక్కడ మొత్తం హిందువులే కాకుండా కాశ్మీర్ ప్రాంతంలో ముస్లింలు కూడా చాలా ఆర్థిక పురోగతి చెందుతున్నారు. దాని మీద వాళ్ళ ప్రెషర్ పెరుగుతోంది. మనం ముస్లింలం అని చెప్పి మనం సపరేట్ కంట్రీ మనం ఫామ్ చేసేసాము, మనమేమో తినడానికి తిండి లేకుండా అడుగు చేస్తున్నాము, వాళ్ళేమో అంత బాగున్నారు. అందు గురించి వాళ్ళు చేసిన అటాక్ ఇది. ఇప్పుడు మనం చూసుకుంటే కూడా అమర్నాథ్ యాత్ర కొండ ఎక్కేటప్పుడు కానీ అక్కడ మనకు మోసి తీసుకెళ్లే వాళ్ళు కానివ్వండి, అక్కడ గుర్రాలు లేకపోతే ఏదైనా అవన్నీ చేసేవాళ్ళు కూడా ముస్లిమ్సే వాళ్ళు. సో వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసిన అటాక్ కూడా ఈ కాశ్మీర్ ప్రాంతంలో ఫస్ట్ హిందువులు, తర్వాత అక్కడైతే సరే భారతదేశం బాగుంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మళ్ళీ వాళ్ళ భయం కల్పించడానికి. ఎందుకంటే మీరు చూస్తే జస్ట్ ఒక 1 month క్రితట హురియత్ కాన్ఫరెన్స్ అని ఉంది కదండి, దాంట్లో ఒక 17-18 ఫ్యాక్షన్స్ ఉన్నాయి. దాంట్లో దగ్గర దగ్గర 16 ఫ్యాక్షన్స్ మాకు వేర్పాటు వాదంతో సంబంధం లేదు, మేము భారతదేశంతోనే ఉంటాము, హ్యాపీగా ఉన్నాము అని వాళ్ళు చెప్పారు. సో అంటే ఏంటంటే అక్కడ ముస్లిమ్స్ కూడా వాళ్ళు రియలైజ్ అయ్యారు. అక్కడ ఎవరైతే రియలైజ్ అయ్యి ఉన్నారో వాళ్ళలో భయాన్ని మళ్ళీ ముందు తీసుకెళ్ళడము, హిందువుల మీద రాకుండా చేయడం ఇక్కడ అది ముఖ్య ఉద్దేశం. అందు గురించి అక్కడ వాళ్ళని అటాక్ వాళ్ళని ఎప్పుడు చేశారు, నానా హింసలు పెట్టారు వాళ్ళని. ఇక్కడైనా వాళ్ళని డైరెక్ట్ బుల్లెట్లు చేశారు, అక్కడ రేపులు చేయడం, ఇష్టం లేకపోయినా కన్వర్ట్ చేసేయడము, లేకపోతే 70-80 వాళ్ళకి ఇచ్చి చిన్న చిన్న అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసేయడం, ఇటువంటి చాలా జరిగాయి. ఏంటంటే ఇక్కడ ఏదో మనం రాజకీయంగా స్టేట్మెంట్ ఇవ్వాలని ఇస్తున్నారు కానీ అసలు ఏం జరిగింది దాని మీద వాళ్ళు మొత్తం హిస్టరీ లేకపోతే దాని మీద ఉన్న రీసెర్చ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది మన హిందువులు ఎన్ని బాధలు పడ్డారో. అందు గురించి ఈ సిఐఏ చట్టం తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తున్నాం మనం. ఈ ఉగ్రవాదానికి మతం అనేది ఉండదు అని చెప్పేసి అంటున్నారు. మరి అయితే ఇప్పుడు కొన్ని స్టేట్మెంట్లు అయితే వైరల్ అవుతున్నాయి. మరి అదే హజ్ యాత్రలో ఇప్పటి వరకు జరగలేదు, ఆ వార్త తింటలేదేం మనం? మరి మతం అనేది ఉంది కదా అనేది. ఇది ఇప్పుడు జరిగింది అయితే ఇస్లామిక్ టెర్రరిజం. లెట్ మీ వెరీ వెరీ క్లియర్. మతం లేదు, ఇవన్నీ చెత్త మాటలు. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటాక్స్ కానీ ఎక్కడ జరిగినా సరే ఎక్కడైతే పట్టుబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ టెర్రరిజానికి మతం ఉందా లేదా అది కాదు, ఇది ఇస్లామిక్ టెర్రరిజమే. ప్రాబ్లం ఏమొస్తుందంటే మోడరేట్స్గా ఉండేవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, అన్నీ చదువుకున్న వాళ్ళు, ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళు, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని తిప్పి కొట్టకుండా ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఏం జరుగుతున్నా కాముగా ఉంటున్నారు కదండి. వాళ్ళ వల్లనే ఈ ఇస్లామిక్ రాడికలిజం ఇంకా పెరిగిపోతుంది. అదే ఇంతమంది చదువుకున్న వాళ్ళు తిప్పి కొట్టండి వాళ్ళని. ఇక్కడ భారతదేశంలో పాకిస్తాన్లోనే అక్కడ భయం, అమ్మ ఏమన్నంటే మనల్ని చంపేస్తారేమో. నేను పాకిస్తాన్లో అందరూ వాళ్ళు రాడికలిస్టులు అని చెప్పాను, చదువుకున్న వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు కదా. అది ప్రాబ్లం ఇక్కడ. అక్కడే కాదు ఎక్కడైనా సరే ఈ రాడికలిజం, ఈ ముస్లిం ఎక్స్ట్రీమిజం ఎందుకు పెరుగుతుంది, టెర్రరిజం ఎందుకు పెరుగుతుందంటే చదువుకున్న వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు కామ్గా ఉండడం వల్లే జరుగుతుందండి. అంటే ఏదో మా ప్రాణాలు పోతాయి, నాకేదో అయిపోతుంది అని కొన్ని జనరేషన్స్నే నాశనం చేసేస్తున్నారు. లేదు, ఇక్కడ వీళ్ళు కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారండి. ఇప్పుడు వాళ్ళ వల్ల మీ వల్ల మేము ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం, అవమానాలను పొందుతున్నాం అవును అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి. అవును, ఇంకా రావాల్సిన అవసరం ఉంది, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా అసదుద్దీన్ ఓవైసీ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు మీకు తినడానికి తిండి లేదు, మీకు ఎందుకు రాదు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్. కరెక్ట్. అంటే ఈ భుట్టో మీద కూడా అన్నారు వారు ఏమన్నారంటే మనకి ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేస్తే మీకు అక్కడ రక్తం పారుతుంది, ఇలా పారుతుంది, ఇలా అన్నావు కదా. అరే వీళ్ళే కదరా మీ అమ్మని చంపేసింది, మరి ఏం చేయగలిగావు? సో అవన్నీ మాట్లాడకని ఖండించారు. అంటే కొన్నిట్లో ఆయన లాజికల్గా మాట్లాడారు, వీ హ్యావ్ టు సపోర్ట్.
అట్లాగే కొంతమంది హిందువులు కూడా ఈ సునకానందానికి వాళ్ళ స్టేట్మెంట్లు ఎలా, ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా, ఎందుకు మోదీ ఇలా చేస్తున్నారు, ఇవన్నీ మనం చెప్పాల్సింది. మన వాళ్ళు మన బ్రదర్స్ అండ్ సిస్టర్సే కదండి, వాళ్ళు అక్కడ చనిపోయిన వాళ్ళు మన భారతీయులే కదండి. వాళ్ళతో ఇంత బాధలో ఉండేటప్పుడు యావత్ భారతదేశము కన్నీరు మున్నీరై ఉన్నప్పుడు ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళని ఏమనాలండి? సో అది మనం అక్కడ చూడాల్సిన విషయము. సో అటువంటి ఆలోచన ధోరణి మారాలి. ప్రతిదీ మనం రాజకీయ కోణంగానో లేకపోతే ఇంకో దానికోనో చూడకుండా ఫస్ట్ మానవతా కోణంలో చూడడం ముఖ్యం కదండి. ఇప్పుడు ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో అది మనకి తిరిగి తీర్చుకోవటం మంచిదంటారా? మీ ఉద్దేశం ఏంటి? అది ఎప్పటికైనా రావాల్సిందేనండి, మనకి ఉండాల్సిందే. అంటే మన గురించి కాకపోయినా సరే అక్కడ ఉండే ప్రజలకి మంచి కోరుకునైనా సరే వాళ్ళు మనతో పాటే ఉండేవాళ్ళు కాబట్టి అది రావాల్సిందే. దాని గురించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో దానికి తోడు ఏంటంటే మనం ఇక్కడ మనకు భారతదేశంలో 3 ఫ్రంట్ వార్ 3.5 ఫ్రంట్ వార్ అని అంటున్నాం. పాకిస్తాన్లో చూసుకుంటే 6 ఫ్రంట్ వార్ నడుస్తోంది ఇప్పుడు. ఓకే, ఒక పక్కనేమో బలూచిస్తాన్ ఒకటి, ఆఫ్ఘనిస్తాన్లో ఒకటి, సింధ్ పంజాబ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే మనతో, ఇంకో పక్కనేమో ఇరాన్ వాడుతో, ఇలా వాడికి ప్రతి ఒక్కళ్ళతో అంతర్గతంగానే అసీం మునీర్ ఎవడైతే ఉన్నాడో వాడికి కూడా ఆర్మీలో డివైడ్ అయిపోయింది. సో అసలు మనం ఆర్మీలో మన ఆఫీసర్ అంటే మనం ఎలా అనుకుంటామంటే మన తండ్రితో సమానం, వారు ఏం చెప్పారంటే మనం అదే ఫాలో అవ్వాలని అనుకుంటాం. కానీ పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పుడుండే పరిస్థితి అది కాదండి. ఎక్స్ట్రీమ్ కరప్షన్స్. మీరు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళని చూడండి, ఎవ్వడూ పాకిస్తాన్లో లేరు. వాళ్ళందరూ ఏ బ్రిటన్కో ఆస్ట్రేలియాకో కెనడాకో వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు వాటిలో పని మీదే ఉన్నారు. కానీ పాకిస్తాన్లో ఉండి వాళ్ళు చేసేవాళ్ళు ఎవరు సేవలు చేసేవాళ్ళు లేరు. కానీ భారతదేశంలో అలా కాదు, అందరూ ఇక్కడే ఉన్నారు. ఏదో ఒక విధంగా వాళ్ళు రిటైర్ అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా వాళ్ళు సహాయం చేస్తున్నారు. వాళ్ళే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. ఏదో ఒక పరంగా వాళ్ళ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దేశ సేవ చేస్తూనే ఉన్నారు. మనం న్యూస్లో చూసాము, ఈ ఆర్మీ జనరల్స్ పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లండన్లకు పంపించేశారు, ఏమవుతుందో పరిస్థితి తెలియకుండా వెళ్ళిపోయారు. ఇటువంటివి వస్తున్నాయి. అంటే అంతర్గతంగా కూడా ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీలో డివిజన్స్ ఏర్పడిపోయాయి అన్నమాట. సో అంత దయనీయమైన పరిస్థితి పాకిస్తాన్ ఆర్మీది కూడా ఉందండి. ఇంకొక కోణం ముఖ్యమైనది చూడాల్సింది, అసలు యుద్ధంలో గెలిచేవాళ్ళు ఎవరు ఉండరండి. యాక్చువల్ చెప్పాలంటే అందరికీ నష్టమే, అనివార్య పరిస్థితుల్లో ఇంకా తప్పని పరిస్థితి, ఇంకా ఏం చేస్తారు. కానీ ఉట్టి పాకిస్తాన్ నిజంగా అంత ధైర్యం ఉందంటే అంత ధైర్యం లేదండి. పాకిస్తాన్ని దగ్గరుండి రెచ్చగొడుతున్న ఈ చైనా వాళ్ళు ఎప్పుడు కానీ బ్యాక్ ఎండ్ నుంచే చేస్తారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జియో పొలిటికల్లీ భారత్ని ఎలాగైనా సరే మన యుద్ధంలో లాగుదామని గత 4-5 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా ప్రెషర్ టాక్టిక్స్ ఉన్నాయి. ఇది ఆ ప్రయత్నంలో ఒకటి అని నేను అనుకుంటున్నానండి.